హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నాతి చరామి అనే కథ గురించి తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రత్తమ్మకు ఎల్లమ్మను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టాలి అంటే ప్రాణాలు అన్నీ వాళ్లపైనే పెట్టుకుని బ్రతుకుతుంది. పార్వతీకి ఏం పోయే కాలం వచ్చిందో ఏంటో, పిల్లలకి తండ్రిని దూరం చేసి తీసుకుని వెళ్ళిపోయింది. తల్లి కొడుకుని దూరం చేసి ఏం బాగుపడతారు అని తను కూడా తిట్టుకుంటుంది. మా అక్కాబావలకు బుద్ధి లేకుండా పోయిందా? కన్న తల్లికి కొడుకును దూరం చేసి పిల్లలకు కన్న తండ్రిని దూరం చేసి సుఖంగా ఎలా ఉంటారు ఏంటో అని నానా తిట్లు తిట్టింది. అక్కా బావల్ని కూడా ఏంది రత్తమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అని అంది ఎల్లమ్మ. ఏముంది ఎల్లమ్మ, మా అక్కా బావలకైనా బుద్ధి లేదా అని వాళ్ళని తిట్టుకుంటున్నాను. ఆ పోరి ఏందో తెలిసి తెలియక మొగుణ్ణి పట్టుకొని పోయిందనుకో, మా అక్కా బావలు దానికి బుద్ధి చెప్పి పంపించాల్సిన మా అక్కా బావలు మల్లేష్ను అక్కడే అంటిపెట్టుకొని ఏం చేస్తున్నారు అని అర్థం కాకుండా ఉంది. సరే ఎల్లమ్మ, నువ్వు పోయిరా, మల్లేష్ను వెంట పెట్టుకొనిరా, పార్వతి వచ్చినా రాకపోయినా అని అన్నది. పార్వతిని గుర్తు చేసుకొని కోపంతో పిల్లలపైన ఏ బెంగా పెట్టుకోకు, ఒకరోజు 2 రోజులే కదా పోయేది, పిల్లలను నేను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు వచ్చేసరికి నేను ఇక్కడే పడుకుంటాను. ఎల్లమ్మను వెళ్ళమని పంపించింది. కానీ మనసులో మొత్తం పార్వతి మల్లేష్ను ఏం చేసింది అని ఆలోచిస్తూ కూర్చుంది. కొంపతీసి మల్లేష్ గతమంతా మర్చిపోయాడు అని తన మెదడులో జ్ఞాపకాలను పార్వతి అనుకూలంగా మార్చుకుందా అని ఒక్కసారిగా భయపడింది. అలా జరిగితే తల్లితో పాటు తల్లిని పోగొట్టుకున్న వారికి 2 పిల్లలు అని మనసంతా దిగులుగా నిండిపోయింది. నేను అక్కబిడ్డ జీవితం బాగు చేయాలి అనుకున్నాను, 5 చిన్న పిల్లలకు తండ్రి ప్రేమను దూరం చేశానా అని అనుకోగానే ఒక్కసారిగా తన గుండెను ఎవరో మెలిపెట్టినట్లుగా అయింది. గంగ బ్రతికున్న రోజుల్లో ఎంతో ప్రేమగా చూసుకునే తన పిల్లల్ని పోయి పాపిష్టి దాని చేతిలో పెట్టానా? అక్కబిడ్డ మంచిది అనుకుని మోసపోయాను. తన గుణం తెలియకుండా 5 పిల్లల భవిష్యత్తును అంధకారం చేశానా? అలా అనుకుంటూనే కూర్చుంది. ఎల్లమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఒక జత బట్టలను సర్దుకొని మళ్ళీ ఒకసారి రత్తమ్మ దగ్గరికి వచ్చి, నేను పోతున్నా మల్లేష్ దగ్గరికి, చెప్పిపోదామని వచ్చాను రత్తమ్మ అని రత్తమ్మకు చెప్పింది. అప్పటికే ఆలోచిస్తూ కూర్చున్న రత్తమ్మ, ఎల్లమ్మ రత్తమ్మ రత్తమ్మ అని ఎన్నిసార్లు పిలిచినా పోలిక లేకుండా ఆలోచనలో మునిగిపోయింది. అలా కాదు అని రత్తమ్మను పట్టి కుదిపింది. అప్పుడు గాని ఈ లోకంలోకి రాలేదు. ఏమైంది రత్తమ్మ, అలా ఆలోచిస్తూ కూర్చున్నావు? నేను మల్లేష్ దగ్గరికి పోయి వస్తా, పిల్లలు జాగ్రత్త అని మరోసారి చెప్పి ఆటో దగ్గరికి వెళ్ళింది. ఆటో ఎక్కి ఓ అరగంట సేపు తర్వాత సిటీలో దిగి అక్కడి నుంచి బస్టాండ్ దగ్గరికి వెళ్ళింది ఎల్లమ్మ. అక్కడ ఉన్నతనికి ఊరి పేరు రాగానే కొంచెం చెప్పు నాయనా అని అక్కడ కూర్చుంది. ఆయన ఒక 10 నిమిషాల తర్వాత ఒక బస్సు వస్తే ఇదే నువ్వు పోవాల్సిన బస్సు అని చెప్పాడు. ఆయనకు కృతజ్ఞతగా ఒక నవ్వు నవ్వి వెంటనే బస్సు ఎక్కి కూర్చుంది. 1 గంటన్నర తర్వాత పార్వతి వాళ్ళ తల్లిగారు వచ్చింది. అక్కడ దిగి కిలోమీటర్ నడిచిపోయింది. ఓ 15 నిమిషాల నడక తర్వాత పార్వతి తల్లి గారింటికి వచ్చింది. ఇంటికి రాగానే పార్వతి తల్లి మొహమాటంగా ఇప్పుడు ఈమె ఎందుకు వచ్చింది అని అన్నట్లుగా ఓ చూపు చూసి, బాగున్నావా వదినా, పిల్లలు బాగున్నారా అని అనుకుంటూ కాళ్ళు కడుక్కో వదినా అని ఒక చెంబుతో నీళ్ళిచ్చింది. కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రాగానే ఎండలో పడి వచ్చావని మంచినీళ్ళిచ్చింది. ఎంతైనా తన కొడుకును నా కూతురికిచ్చి పెళ్లి చేయడం వల్ల దాని బ్రతుకు బాగయింది అన్న కాస్తో కూస్తో మంచితనంతో పిల్లలు ఎలా ఉన్నారు వదినా అని మళ్ళీ అడిగింది. బాగున్నారు, కానీ మల్లయ్య కనిపిస్తలేడు, ఎక్కడున్నాడు అని అడిగింది ఎల్లమ్మ. ఏదో పనికని పోయినారు 2, ఇంకా రాలేదు అని అంది. ఆమె మంచం వాల్చి మంచం మీద పడుకో వదినా, నేను వంట తయారు చేస్తాను అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. సరే అని మంచం మీద నడుం వాల్చింది. ఇంటి నుండి బయలుదేరి వచ్చి 3 గంటలవుతుంది.
కనీసం వీళ్ళ ఊరి దగ్గర బస్సు దిగి నడుచుకుంటూ వచ్చినందుకు బాగా అలసటగా ఉంది. అలా ఒరిగింది ఓ గంట. గంట తర్వాత పార్వతి మల్లేష్ ఇద్దరు నవ్వుకుంటూ వస్తున్నారు. కొడుకు ముఖంలో చిరునవ్వు చూసి ఒక్కసారిగా సంతోషం అనిపించింది ఎల్లమ్మకు. పార్వతి ఇంటికి వచ్చిన అత్తను చూసి బాగున్నావా అత్త అన్నది మొహమాటంతో. కానీ మనసులో అత్త ఎందుకు వచ్చింది అన్నట్లుగా చూస్తుంది. ఏరా మల్లేష్, ఎట్లా ఉన్నావ్ అని అడిగింది. మల్లేష్ బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడు. కన్న తల్లి అనేది మర్చిపోయిన మల్లేష్ ఈమె ఎవరు, నన్ను బాగున్నావా అని అడుగుతుంది అని అన్నట్లుగా చూస్తున్నాడు. పార్వతి కూడా తనకు తల్లి పిల్లలు ఉన్నారు అని ఒక్క విషయం కూడా చెప్పకుండా అతన్ని తన అదుపాజ్ఞలో పెట్టుకొని ఇప్పుడు ఒక మనిషిలా మారిన తర్వాత అతని మీద తన పెత్తనం చూపిస్తుంది. ఆ విషయం తెలియని ఎల్లమ్మ కొడుకు దగ్గరికి వచ్చి తన ముఖాన్ని చేత్తో తడుముకుంటూ కళ్ళ నిండా నీళ్లతో, ఇక్కడికి వచ్చి సంవత్సరం కావస్తుంది, ఈ తల్లిని మర్చిపోయావా? అక్కడ నీ పిల్లలు ఎట్లా బ్రతుకుతున్నారు ఏంటో అనేది పూర్తిగా మర్చిపోయావా అని ఏడుస్తుంది. కొడుకును గట్టిగా కౌగిలించుకొని అడుగుతుంది. తల్లి ఏడుస్తుంటే గుండెల్లో కలుక్కుమన్నంత బాధ కలుగుతుంది. కానీ మెదడుకు ఏదీ చేరకుండా పార్వతి చెప్పిన మాటలు అర్థం చేసుకొని ఆమె నుంచి దూరంగా జరిగాడు. నువ్వు ఎవరమ్మా, నన్ను అట్లా పట్టుకొని ఏడుస్తున్నావు అని అన్నాడు మల్లేష్. సంవత్సరం తర్వాత కొడుకు గొంతు విన్నందుకు ఆనందపడాలో, నువ్వు ఎవరు అన్నందుకు బాధపడాలో అర్థం కాకుండా ఉంది. నన్ను ఎవరు అని అంటున్నావేందిరా? నిన్ను కన్న తల్లిని కదరా, కన్న తల్లిని మర్చిపోయి ఎట్లా ఉన్నావురా అయ్యా అని మళ్ళీ కొడుకును పట్టుకొని అడుగుతుంది. పార్వతి చెప్పింది, నాకు ఎవ్వరూ లేరని, నేను అనాథని అని, నాపై జాలి చూపి పెళ్లి చేసుకున్నాను అని, నాకు ఆమె తప్ప ఇంకెవ్వరూ తెలియదు, అసలు నిన్ను చూసింది కూడా నాకు గుర్తులేదు, నీతో మాట్లాడింది ఇప్పుడే కదా, అప్పుడే నేను నీ కొడుకుని ఎట్లా అవుతాను అని అన్నాడు మల్లేష్. ఏరా, నేను నిన్ను నవమాసాలు మోసిన కన్న తల్లిని మర్చిపోయేంత గొప్పవాడు అవుతావని నేను అనుకోలేదు. పెళ్లి చేసుకున్న పెళ్ళాం చస్తే పిచ్చివాడు అయిపోతావు అనుకున్నాను, కానీ మా ఆనవాళ్లు కూడా నీ ఆలోచనలు లేవు అని నేను అనుకోలేదురా అని ఏడుస్తూనే ఉంది ఎల్లమ్మ. మల్లేష్ ముఖాన్ని రెండు చేతుల్లో పట్టుకొని, మల్లయ్య, నేను నీ అమ్మన్రా, గుర్తు తెచ్చుకోరా మల్లయ్య, నేను నీ కన్న తల్లినిరా అని అతని ముఖాన్ని తడుముతూ, నీ కళ్ళల్లో నుండి కన్నీళ్లు ఎందుకు వస్తున్నాయి? నేను నీ కన్న తల్లిని అని నీ మెదడుకు అర్థం కాకపోయినా నీ మనసు నన్ను నీ తల్లిగా గుర్తించింది, అందుకే నీకు ఈ కన్నీళ్లు వస్తున్నాయిరా అని ఎల్లమ్మ మల్లేష్ని పట్టుకుని ఏడుస్తుంటే, మల్లేష్ ఎక్కడా తన తల్లిని గుర్తుపడతాడో ఏమో అన్న భయంతో పార్వతి మల్లేష్ దగ్గరికి వచ్చి ఎల్లమ్మను మల్లేష్ నుంచి దూరంగా నెట్టేసింది. ఈ హఠాత్ పరిణామంతో ఎల్లమ్మ ఒక్కసారిగా పార్వతి వంక చూసింది. ఏం చేస్తున్నావు పార్వతి? నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని ఇంత దూరం తీసుకుని వచ్చావా అని అడిగింది. నాకు కాకుండా పోయినా పర్వాలేదు, కానీ తన పిల్లలకి వాడిని దూరం చేయకు, వారికి ఉన్న ఒకే ఒక్క దిక్కు నా తర్వాత మల్లేష్ మాత్రమే, వాళ్ళని పెంచి పెద్ద చేయాల్సిన వాడిని నువ్వు ఇట్లా వాళ్ళ నుంచి దూరం చేస్తే నీకు ఏం మంచి జరుగుతుంది? కన్న తల్లిదండ్రులకు పిల్లల్ని దూరం చేయడం మహాపాపం. నా నుంచి నా కొడుకుని దూరం చేశావు, వాడి నుంచి వాడి పిల్లల్ని దూరం చేశావు, నువ్వు సాధించింది ఏమీ లేదు. ఏదో ఒకరోజు వాడికి వాడి గతం గుర్తుకు వచ్చి నిన్ను తూ అని నీ నుంచి దూరమయ్యి మా దగ్గరికి వచ్చేస్తాడు, అప్పుడు నీ బ్రతుకు ఏం కాను ఆలోచించుకో. ఇప్పటికే నీ మొదటి భర్త నిన్ను వదిలేశాడు, రెండో భర్త కూడా నిన్ను తూ అని వెళ్ళిపోతే ఇక నీకు మిగిలేది ఏమీ లేదు అని అర్థం చేసుకో. ఇప్పటికే మించిపోయింది ఏమీ లేదు, నువ్వు అక్కడికి వచ్చి మాతో పాటు ఉండి పిల్లల్ని వాడి దగ్గరగా చెయ్యి అని అన్నది ఎల్లమ్మ. ఏంది అత్తో, మా ఇంటికి వచ్చి నన్ను మాటలు అంటున్నావా అని అంది. ఊరుకుంటున్నా కదా, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, మీ ఇంటికి రావాలా? మీ ఇంటికి వచ్చి నీ మనవరాలు నన్ను హేళనగా చూస్తే పడి ఉండాలా? నాకు అంత కర్మ ఏం పట్టలేదు, నేను నా తల్లి దగ్గరే ఉంటాను, నీ కొడుకు నీతో వస్తాను అంటే తీసుకొని పో, నేను వద్దన్నానా అని అన్నది నిర్భయంగా పార్వతి. ఎల్లమ్మ
నీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని నీ చిన్నమ్మ నా కొడుకునిచ్చి పెళ్లి చేసింది. నువ్వు ఇలాంటి దానివి అని దానికి తెలిస్తే నీ నీడ కూడా పడనిచ్చేదే కాదు నీ చిన్నమ్మ. నా బంగారం లాంటి కోడలు చనిపోయింది అన్న బాధలో ఉండి నా కొడుకుని పట్టించుకోలేదు. నీలాంటి దుష్టబుద్ధి ఉన్నది నా కొడుకును గద్దెలా తన్నుకుపోతుంది అని తెలిసి ఉంటే నేను నీతో పెళ్లి చేసేదాన్నే కాదు అని అన్నది కళ్ళు నిండా నీళ్లతో. అయితే ఇప్పుడేమంటావత్తా? నేను దుష్టబుద్ధి కలదాన్నే కదా, అందుకే నీ కొడుకును పంపించను. అర్థమైందా నీకు? నీ కొడుకు మీ ఇంటికి రాడు, నాతోనే ఉంటాడు. అతడి లోకం నేనే, నాకంటే అతడికి వేరే లోకమే లేదు అని చాలా ధైర్యంతో చెప్పింది. వదిన, అలా తల్లికి కొడుకును, పిల్లలకు తండ్రిని దూరం చేస్తే ఆ పాపం ఊరికే పోదు. నువ్వైనా చెప్పు నీ బిడ్డకు. నీ బిడ్డ బ్రతుకు బాగుండాలని నా కొడుకుతో పెళ్లి చేశాను. ఇట్లా మా కొంప కొల్లేరు చేస్తే మాత్రం అది మీకే నష్టం జరుగుతుంది. ఎందుకంటే మా కళ్ళల్లో నుండి కారే ప్రతి కన్నీరు మీకు శాపంలా మీ ఇంటి చుట్టూ పడుతుంది అని అన్నది ఏడుస్తూనే ఎల్లమ్మ. నలుగురు ఆడబిడ్డల ఏడుపులు నీకు మంచివి కాదు వదినా, గుర్తుంచుకో అని అంది ఎల్లమ్మ. దానితో కోపం వచ్చిన పార్వతి, ఏమయ్యా, ఈ ముసల్ది ఎవరో నాకు తెల్వది. మన ఇంటికొచ్చి నన్ను నానా తిట్లు తిడుతుంటే చూస్తూ అట్లా ఉంటావేందయ్యా? మన ఇంట్లో నుంచి బయటికి గెంటేయి అని అంది చాలా కోపంతో. మల్లేష్ కాళ్ళు కదలడం లేదు, మెదడు సహకరించడం లేదు. ఏదో శక్తి తనను ఆపుతూ ఉన్నట్లుగా చూస్తూనే ఉన్నాడు మల్లేష్ వల్ల అయ్యే పని కాదు అనుకున్న పార్వతి ఎల్లమ్మ ఎడమ చేయి గట్టిగా పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చింది బయటకు. ఎల్లమ్మ తన చేయిని వదిలించుకోవాలని చూసినా కూడా వయసులో ఉన్న పార్వతి పట్టిన పట్టుకు వయసు తప్పిన ఎల్లమ్మ వదిలించుకోవడం అవుతుందా? బలిష్టంగా ఉన్న పార్వతి నుంచి తన చేయిని వదిలించుకోలేక అలాగే బయట దాకా వచ్చింది. బయటికి రాగానే ఎల్లమ్మ చెయ్యిని వదిలేసి పార్వతి, ఇంకొకసారి ఈ ఇంటి గడప తొక్కాలని చూడకు, మామూలుగా ఉండదు. ఇప్పుడు నిన్ను ఉట్టిగానే వదిలేస్తున్నాను. ఇంకోసారి మా ఇంటి దగ్గరకు వచ్చి ఏమైనా మాట్లాడావనుకో, ఈసారి ఈడ్చివేయటం కాదు, కాళ్ళు విరగ్గొట్టి పంపిస్తాను, జాగ్రత్త అని గట్టిగా చెప్పి ఇంట్లోకి విసిసా వెళ్ళి తన సంచి తీసుకుని వచ్చి మొహం మీద కొట్టింది. దాంతో గుండె పగిలేలా, ఎల్లమ్మ, నా నుంచి నా కొడుకుని వేరు చేశావు కదా, ఆ దేవుడనే వాడే ఉంటే నువ్వు ఇంతకు 10 రెట్లు అనుభవిస్తావు. ఏ తల్లిదండ్రులను చూసుకొని నన్ను పిచ్చిదాన్ని చేసి నా కొడుకుని ఇంట్లో పెట్టుకుని నన్ను బయటకు నెట్టేశారు. అదే తల్లిదండ్రులు ఎంతవరకు నీతో ఉంటారో నేను చూస్తాను. నా మనవరాళ్లకు మనవడికి తన తండ్రిని దూరం చేసిన పాపం నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. మా అందరి దుఃఖానికి కారణమైన నీకు మా దుఃఖం ఏదో ఒకరోజు నిన్ను ముంచకపోతుందా? చూస్తూ ఉండు, అన్ని రోజులు నీవే కావు, ఏదో ఒకరోజు మాకు కూడా వస్తుంది అని కళ్ళ నిండా నీళ్లతో కొడుకును ఒకసారి చూసి బయటకు వెళ్ళిపోయింది ఏడుస్తూ. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. సాయంత్రం 4:30కు వాళ్ళు వస్తే 5:30కు తనను బయటకు గంట వేసింది పార్వతి. గంట సేపు తను ఏడుస్తూనే ఉంది. 5:30కు ఇంట్లో నుండి ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతే 10 నిమిషాల్లో రోడ్డు దగ్గరికి వచ్చింది. ఎంత ఏడ్చినా తన దుఃఖం ఆగటం లేదు. మామూలు మనుషులు 15 నిమిషాల్లో రోడ్డు నుంచి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తే 5 నిమిషాల్లో ముందుగానే వచ్చేసింది రోడ్డు మీదకి. ఒక బస్సు వస్తుంటే ఆపి ఊరి పేరు చెప్పింది. సరే, అదే ఊరికి పోతుంది, ఎక్కు అని అనగానే బస్సు ఎక్కి టిక్కెట్ తీసుకొని కూర్చుంది. ఎంతసేపు ఏడ్చినా తీరని దుఃఖంతో సీటుకు జారబడి ఏడుస్తూనే ఉంది ఎల్లమ్మ. ఎప్పుడు కన్నంటుకుందో తెలియదు, నిద్ర పట్టేసింది. తను దిగాల్సిన స్టేజ్ రాగానే కండక్టర్ మీ ఊరు వచ్చిన దిగమ్మా అని తట్టి లేపేదాకా లేవలేదు. టిక్కెట్ కండక్టర్ చేతికిస్తే వెనక రాసిన డబ్బులు చూసి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటికి 6:30 అయింది. చుట్టూ చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. సంచి చేతిలో పట్టుకొని గబగబా ఆటో దగ్గరికి వచ్చింది. లాస్ట్ ఆటో ఉంది, కానీ అందులో మంది కాలేదు. ఈడ్చుకుంటూ వచ్చి ఆటో ఎక్కి అట్లానే కూర్చుంది. మరి ఎల్లమ్మ ఇంటికి వెళ్ళి రత్తమ్మతో జరిగిందంతా చెప్తుంది. ఎల్లమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళి రత్తమ్మకు జరిగిందంతా చెప్తుందా? తనని పార్వతి బయటకు గంటేసిన సంగతి చెప్తుందా?
పార్వతి గెంటేసిన విషయం లక్ష్మికి తెలుస్తుందా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.